చేస్తున్నది 600ఏనా? ఎఫ్పిఓలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 24th నుంచి స్టార్ట్ చేశారు. జనవరి 24th నుంచి. అంతకుముందు కొంచెం ఇక్కడ ఎయిర్పోర్ట్ వర్క్ అని అందరిని ఇక్కడ డంప్ చేశారు. అప్పుడు ఇక్కడ తీసిన వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళకి వచ్చారనుకుంటున్నాం, వాళ్ళ దగ్గర అప్పుడే సైన్ అయిన తీసుకుని వాళ్ళ కూడా చెక్ చేశారు. ఫోటోలు కూడా తీసుకున్నాం. అంటే మనం ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మధ్యలో వాళ్ళు ఐడెంటిఫై సో ఇప్పుడు దాకా చేసిన వారు ఎంతమంది రైతులు చేస్తున్నారు? సార్ 120 మెంబర్స్ కూడా చేశారు. 124 వారికి ఇచ్చిన నోటీస్ మీకు వచ్చిందా? ఎవరి దగ్గర టీం దగ్గర వాళ్ళ టీం దగ్గర. ఎక్కడ? హలో, రవిశంకర్ రెడ్డి గారా? ఈసారి నుంచి సబ్జెక్ట్ వైజ్ పెడతాను మేడం. మీ పొలానికి సర్వే చేశారా? ఎప్పుడు చేశారు సర్వే? నిన్న సర్వే ఎవ్రీడే ఎంత చేస్తున్నారు? నోటీస్ ఎప్పుడు ఇచ్చారు మీకు? ఇంప్లై చేశారు 2 రోజులు చేశారా? వచ్చారా మరి రైట్ చేయించారు. చేంజ్ తర్వాత మళ్ళీ రిటైర్ చేస్తాను. అందుకని మళ్ళీ ఒకేసారి అప్లై చేస్తాను. ప్యారలల్గా వీళ్ళు ఇక్కడే రన్ అవుతున్నారు మేడం. మిగతా వాళ్ళంతా రీసర్వే విలేజెస్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ బియాండ్లో పడిపోతున్నాం. జరుగుతున్నప్పుడే చేస్తారు. సో అప్పుడెప్పుడు ఆన్లైన్లో పెట్టి చేస్తున్నారా? ఇది సెపరేట్గా చేస్తున్నారా? ఆన్లైన్లో ఈపీలో చేస్తున్నప్పుడు ఎందుకు అది సబ్సిడీ మన పోర్ట్ అవ్వదు కదా మేడం. మనం విన్నాలు క్రియేట్ చేస్తాం. మనం సబ్మిట్ చేసాం. అప్డేట్ కాదు, అప్డేట్ చేసుకోవడం. ఇంకొకటి ఇది రీసర్వే విలేజ్ కాబట్టి ఎన్ని పట్టా డివిజన్స్ ఉందో అది యూ విల్ బి ఐడెంటిఫైయింగ్ ఇట్. జీటీలోనే అది చేసి మీరు కొత్తగా ఎనీహౌ అప్డేట్ చేస్తారు కదా, అది ఇప్పుడు చేస్తున్నారు కదా. ఎప్పుడు వాట్ ఈస్ ద ప్రాసెస్? జీటీలో వచ్చేటప్పటికి 6 అప్పుడు అప్డేట్ కావాలి పేరు. ఓకే, ఎక్స్టెంట్ వచ్చేస్తుంది. సో అది మీరు చేయట్లేదు ఇప్పుడు?